ఓకే, శేఖర్ రెడ్డి గారు. సార్ వర్మ గారు నమస్తే అండి, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి. ఏంటి క్రెడిట్ చోర్ ఏంటి? క్రెడిట్ చోర్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వన్ విజన్ అంటున్నారు. సార్ క్రెడిట్ చోర్ అనేది చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే ఉంది సార్. ముందుగా నేను ఒక విషయం చెప్పాలి సార్. మన అజయ్ మాట్లాడుతూ సొంత డబ్బులతో ఎవరైనా చేస్తే క్రెడిట్ చోర్ తీసుకోవచ్చు, ప్రభుత్వానికి క్రెడిట్ చోర్ ఏంటండి అంటున్నారండి. మరి చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో ఏమన్నా హైదరాబాద్ నగరాన్ని నిర్మించారా? చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని సొంత డబ్బులతో నిర్మించారా? చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సచివాలయాలు ఇవన్నీ కూడా సొంత డబ్బులతో నిర్మించాడా? చంద్రబాబు నాయుడు విజనరీ అని చెప్పి మాట్లాడిన ఆనోళ్ళు ఈ రోజు సొంత డబ్బులనే కాడికి వచ్చాయా? సో నేను వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళదలుచుకోలేదు సార్. సార్ క్రెడిట్ చోర్ చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే ఉంది సార్. రామారావు గారికి వెన్నుపోటీ పార్టీ లాక్కోవడం చోరీ కాదా? పార్టీ బ్యాంక్ ఖాతాలు జయప్రదంగా లాక్కోవడం చోరీ కాదా? పార్టీ సింబల్ జయప్రదంగా లాక్కోవడం చోరీ కాదా? నేదురుమల్ల జనార్దన్ రెడ్డి గారికి వచ్చినటువంటి హైటెక్ సిటీని తన ఖాతాలో వేసుకోవడం చోరీ కాదా? కంప్యూటర్ తానే, అదే విధంగా మైక్రోసాఫ్ట్ అదే విండోస్ తానే, టెలిఫోన్స్ తానే, ఇవన్నీ చోరీ కాదా? ఇవి కాకుండా రాజశేఖర రెడ్డి గారికి నిర్మించినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్, పివి ఎక్స్ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్, తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి మెట్రో, ఇవన్నీ తానే 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 నేనే 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 అని చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా? ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయాలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఇన్ఫోసిస్ సార్ వైజాగ్ లో, టీసీఎస్, అది కాకుండా కాగ్నిజెంట్, ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందే సార్. గ్రీన్ కో, వీళ్ళు చెప్పుకున్నటువంటి ప్రీమియర్ ఎనర్జీ ఇస్తారు, రేపు నాయుడుపేటలో వీళ్ళు టెంకాయ కొడుతున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందే. ఇవన్నీ తానే అని చెప్పుకోవడం, తమ విజనే అని చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా? ఆఖరికి తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి చెప్పుకోవడం. తల్లికి వందనం పథకం సార్ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా? ఆయన ఎలాంటి వాడంటే సార్, సత్యనారాయణకి ఆయన స్ఫూర్తి సార్, పివి సింధుకి ఆయన నేర్పించుంటాడు సార్. ఇవి కాకుండా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన పార్టీ కూడా వాళ్ళదే సార్. హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇరికిచ్చింది ఆయన సార్, అంతకుముందు హైదరాబాద్ ప్రపంచ పటంలో లేదు సార్. ఇట్లా మొత్తం నేనే అని చెప్పుకునే ఆయన, నేనే అని చెప్పుకునే నేనే అడిగి క్రెడిట్ చోరీగా ఏమవుద్ది? చంద్రబాబు గారి నైజానికి 2 ఉదాహరణలు చెప్తాను సార్. 1999 ఎలక్షన్స్ కి ముందు ఉరవకొండ దగ్గర హంద్రీని శంకుస్థాపన చేశాడు సార్. 2003 ఎలక్షన్స్ కి ముందు ఆత్మకూరు అని చెప్పేసి అదే అనంతపురం జిల్లాలో రెండోసారి శంకుస్థాపన చేశాడు సార్. ఇవి కాకుండా వరంగల్ దగ్గర దేవతల ప్రాజెక్టుకి 2 సార్లు శంకుస్థాపన చేశాడు సార్. కేవలం అనంతపురం దగ్గర 2 సార్లు శంకుస్థాపన చేసిన దానికి 19.5 కోట్లు ఖర్చు అయింది అందరినీ ప్రాజెక్టు. తట్టమట్టెత్తలేదు సార్. తర్వాత రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని అదంతా జరిగితే కాంగ్రెస్ పార్టీ హయాంలో జీడిపల్లి దాకా వాటర్ వెళితే నాదే అంద్రినివా అని చెప్పుకుంటాడు సార్. దేవాదుల ప్రాజెక్టుకి తట్టమట్టెత్తలేదు సార్. రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తే నాదే దేవాదుల అని చెప్పుకుంటాడు సార్. అది సార్ చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ. దరిద్రం ఏంటంటే సార్, రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని పోరాడి ప్రజల పక్షాన మాట్లాడి నిలదీయాల్సినటువంటి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా, విశ్లేషకుల రూపంలో ఉన్నటువంటి మేధావులు, చదువుకున్నటువంటి మేధావులు, వీళ్ళందరూ కూడా క్రెడిట్ చోరీని విజనరీ చంద్రబాబు నాయుడు ఆహా ఓహో అని పొగుడుతారు సార్. ఇది సార్ దరిద్రం. ఆయన ఎలా ఉంటుందంటే సార్ 2014 నుంచి 19 మధ్యలో హైపర్ లూప్ అన్నాడు సార్. అదేవిధంగా అమరావతికి బుల్లెట్ ట్రైన్లు అన్నారు సార్. అమరావతిలో ఒలింపిక్స్ అన్నారు సార్. ఓ 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత అదే హైపర్ లూపో బుల్లెట్ ట్రైన్ లో లేకపోతే ఒలింపిక్స్ తో వచ్చాయనుకోండి సార్ నిజంగా అమరావతికి, అది నా వల్లే వచ్చాయని చెప్తాడు సార్. అది సార్ ఆయన క్రెడిట్ చోటు సార్. ఓపెన్ గా మాట్లాడుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కంటే 7 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం, ప్రభుత్వ ఉద్యోగాలు. 3 రెట్లు ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చాం, 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు గ్రౌండ్ చేశాం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక సంక్షేమంలో మాది వరల్డ్ రికార్డ్. ఎవరు మాట్లాడినా దాన్ని కొట్టే స్థాయే కాదు మీది. చంద్రబాబు నాయుడు గారు అంటే అవినీతి, అరాచకం, అప్పులని అందరికీ తెలుసు. కానీ ఆయన విజనరీ అని చెప్పి చెప్తా ఉంటారు సార్. ఇది దౌర్భాగ్యం సార్, రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం సార్. సార్ ఇవన్నీ కాదు, ఇవన్నీ మేము తెచ్చినా సరే మేము ఎక్కడ డప్పు కొట్టుకోవట్లేదు సార్. మేము డప్పు కొట్టుకోపోయినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తెచ్చింది ఏంట్రా అంటే శూన్యం. ఏమీ